అందరికీ నమస్కారం. వెల్కమ్ టు కర్నూల్ సిటీ న్యూస్. నా పేరు అశ్విని సూర్య. అందరికీ అందుబాటు ధరల్లో గృహోపకరణాలను అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయమని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ అన్నారు. ఈ మేరకు నగరంలోని మేడం కాంపౌండ్లో ఏర్పాటు చేసిన జాగ్వార్ షోరూంను ఆయన పరిశీలించారు. నగరంలోని మేడం కాంపౌండ్లో శాంతి ఇంజనీరింగ్ ఏజెన్సీ ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన జాగ్వార్ గృహోపకరణాల షోరూంను రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ సందర్శించారు. ఈ సందర్భంగా షోరూంలో జరిగిన పూజా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ షోరూంను పరిశీలించారు. తమ షోరూం ప్రత్యేకతలను గురించి షోరూం నిర్వాహకులు విజయ్ భాస్కర్ రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్కు వివరించారు. అన్ని స్థాయిల్లో వారికి అందుబాటు ధరల్లో తమ షోరూంలో గృహోపకరణాలు అందుబాటులో ఉన్నాయని వివరించారు. అనంతరం రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ మాట్లాడుతూ కర్నూలు నగరంలో కార్పొరేట్ నగరాల స్థాయిలో షోరూంలు ఏర్పాటు చేయడం అభినందనీయమని చెప్పారు. గృహాలు నిర్మించుకునే వారికి వారి అభిరుచులకు అనుగుణంగా అవసరమైన గృహోపకరణాలు ఇక్కడ అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఇక్కడ మేడం కాంపౌండ్ బ్యాక్ సైడ్ ఆఫ్ మల్బార్ గోల్డ్ మేము ఇక్కడ జాగ్వార్ షోరూమ్ ఈరోజు మన మంత్రివర్యులు టీజీ భరత్ గారి చేతిలో మరియు టీజీ వెంకటేష్ గారి చేతుల మీదుగా ఇక్కడ జాగ్వార్ షోరూమ్ 3000 అడుగుల్లో అతి ప్రీమియం అయినటువంటి మన కార్పొరేట్ లెవెల్లో ఇక్కడ షోరూమ్ తయారు చేసాము. ఇక్కడ కర్నూలు ప్రజలకు మరియు చుట్టుపక్కల ఉన్నటువంటి వారందరూ కూడా విదేశీ ప్రోడక్ట్స్ మోజులో పడకుండా జాగ్వార్ ప్రోడక్ట్ మేడ్ ఇన్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా ప్రోడక్ట్గా ఇక్కడ మేము ఇక్కడ అన్నీ ఏర్పాటు చేసాము. వెరీ స్మాల్ రేంజ్ నుంచి వెరీ హై రేంజ్ వరకు ఇక్కడ మీకు హీట్ పంపు, స్టీమ్ క్యాబిను, తర్వాత ఫ్రీ స్టాండింగ్ బాత్టబ్, వర్ల్పూల్స్, వాల్ హంగ్స్, కన్సీల్ బస్ ట్యాంక్స్, వాల్ మిక్సర్స్, డైవర్టర్స్, థర్మోస్టాట్స్, సో మెనీ ప్రోడక్ట్స్. మీరు అందరూ వచ్చి ఇప్పుడు మీరు ఇల్లు కొత్తగా కట్టుకునే వాళ్ళకి ఏమేమి కావాలో అవన్నీ ఎంత రిచ్గా ఉంటే అంత రిచ్గా, ఏ లెవెల్లో ఉంటే ఆ లెవెల్లో అన్నీ సెటప్ చేశాము. మీరందరూ వచ్చి ఇక్కడ చూసుకొని మీ ఇంటికి కావాల్సినవన్నీ కొనుక్కోవలసిందిగా కోరుతున్నాము. ఇక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ శ్రమపడి హైదరాబాద్కు ఎక్కడికో పోయి చూడాల్సిన అవసరం లేదు. కార్పొరేట్ లెవెల్ షోరూమ్ 3000 అడుగుల్లో రాయలసీమలోనే అతిపెద్ద షోరూమ్, ఏపీలోనే 2వ స్థానంలో నిలిచేటువంటిగా ఉన్నటువంటి షోరూమ్ మేము తయారు చేశాము. మీకు అందరికీ కృతజ్ఞతలు మాకు సహకరించినందుకు. థ్యాంక్ యూ. శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలు, శాంతి సౌభాగ్యాలతో జీవించాలని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ఆకాంక్షించారు. ఈ మేరకు నగరంలోని పాత బస్టాండ్లో ఏర్పాటు చేసిన శివస్వాముల అన్నప్రసాద శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. నగరంలోని పాత బస్టాండ్లో శ్రీశైలం శివదీక్ష సేవా సమితి ఆధ్వర్యంలో శివదీక్ష స్వాములకు ఏర్పాటు చేసిన అన్నప్రసాద కార్యక్రమాన్ని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఆహార శుద్ధి శాఖ మంత్రి టీజీ భరత్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. అన్నప్రసాద కార్యక్రమం ప్రారంభోత్సవం సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు. కార్యక్రమంలో నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన శివదీక్ష స్వీకరించిన స్వాములు పాల్గొన్నారు. పూజా కార్యక్రమాల అనంతరం అన్నప్రసాద కార్యక్రమాన్ని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీశైల మల్లికార్జున స్వామి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలు, శాంతి సౌభాగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు. ఎంతో నిష్ఠతో దీక్ష స్వీకరించిన శివస్వాములు దీక్ష అనంతరం కూడా అదే నిష్ఠను కొనసాగించాలని ఆయన ఆకాంక్షించారు. శివస్వాముల అన్నప్రసాద కార్యక్రమంలో తమకు భాగస్వాములు అయ్యే అవకాశం రావటం అదృష్టంగా భావిస్తున్నామని చెప్పారు. కర్నూలు నగరాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని ఆయన తెలియజేశారు. గతంలో ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు హామీలన్నింటినీ నిలబెట్టేందుకు కృషి చేస్తానని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డివిఆర్ సిటీ డిజిటల్ జనరల్ మేనేజర్ ఎస్కే మహేష్ తదితరులు పాల్గొన్నారు. కర్నూలు ఒక షేప్లో తెస్తానని చెప్పి అయితే నాకు దేవుని దయ వల్ల గ్యారెంటీ డెవలప్ అవుతుందని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ప్రత్యేకించి ధన్యవాదాలు. కర్నూలు నగరాన్ని క్రీడా నగరంగా తీర్చిదిద్దుతామని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చైర్మన్ రవి నాయుడు అన్నారు. ఈ మేరకు నగరంలోని స్పోర్ట్స్ అథారిటీ మైదానాన్ని ఆయన ఎంపీ బస్తిపాటి నాగరాజ్తో కలిసి పరిశీలించారు.
వెనకబడిన కర్నూలు జిల్లాలో మెరుగైన క్రీడా వసతులు ఏర్పాటు చేయడంతో పాటు కర్నూలు జిల్లాను క్రీడా కేంద్రంగా తీర్చిదిద్దుతామని కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు, ఏపీ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ అనిమిని రవినాయుడులు పేర్కొన్నారు. కర్నూలు జిల్లా పర్యటనలో భాగంగా కర్నూలు పార్లమెంటు సభ్యుడు బస్తిపాటి నాగరాజుతో కలిసి కర్నూలు డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ స్టేడియంను శాప్ చైర్మన్ రవినాయుడు శనివారం సందర్శించారు. తొలుత డిఎస్ఏ ముఖద్వారం వద్ద ఉన్న హాకీ క్రీడాకారుడు పద్మశ్రీ ధ్యాన్ చంద్ విగ్రహానికి వారిరువురు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా డిఎస్ఏలోని అవుట్డోర్ స్టేడియంతో పాటు జిమ్నాస్టిక్స్ ట్రైనింగ్ ఇండోర్ హాలును సంయుక్తంగా పరిశీలించారు. డిఎస్ఏలో విధుల నిర్వహణ, అభివృద్ధి పనుల పురోగతి, పారిశుద్ధ్య నిర్వహణ, క్రీడా వసతుల కల్పనపై డిఎస్ఏ అధికారులతో శాప్ చైర్మన్ ఆరా తీశారు. అస్తవ్యస్తంగా ఉన్న డిఎస్ఏ నిర్వహణ పట్ల శాప్ చైర్మన్ అసంతృప్తి చెందారు. ఇండోర్ స్టేడియంలో టాయిలెట్ల నిర్వహణ అధ్వాన్నంగా ఉందని, పారిశుద్ధ్య నిర్వహణ పడకేసిందని అసహనం వ్యక్తం చేశారు. అలసత్వంగా వ్యవహరిస్తున్న కర్నూలు డిఎస్డిఓ బి భూపతిరావు డిఎస్ఏ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పనితీరు మార్చుకోకపోతే శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ సందర్భంగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో తొలుత ఎంపీ బస్తిపాటి నాగరాజు మాట్లాడారు. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో క్రీడారంగం నిర్వీర్యమైందన్నారు. క్రీడలను పట్టించుకోకపోవడంతో ఈ 5 ఏళ్లలో క్రీడాకారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోనన్నారని అన్నారు. వెనకబడిన కర్నూలు జిల్లాలో క్రీడా రంగాన్ని అభివృద్ధి చేసి క్రీడాకారులను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని వెల్లడించారు. ముఖ్యంగా కర్నూలు డిఎస్ఏలోని స్టేడియాన్ని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందన్నారు. స్టేడియం అభివృద్ధికి శాప్ సహకరించాలని, కర్నూలులో క్రీడాభివృద్ధికి ఎంపీగా తన శాయశక్తులా కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. కేంద్రం నుంచి తీసుకురావాల్సిన క్రీడా నిధులను సమకూర్చేందుకు కృషి చేస్తానన్నారు. సమర్థవంతమైన వ్యక్తికి శాప్ చైర్మన్గా బాధ్యతలు అప్పగించడం ఏపీ క్రీడాకారులకు వరమని, ఎవ్వరూ పట్టించుకోని కర్నూలు స్టేడియంపై దృష్టి పెట్టడం శాప్ చైర్మన్ రవినాయుడికి క్రీడల పట్ల ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనమని చెప్పారు. కర్నూలు పట్టణానికి శాప్ చైర్మన్ అయినటువంటి రవినాయుడు గారు మొట్టమొదటిసారి మన కర్నూలు స్టేడియాన్ని సందర్శించడానికి ముందుగా మన కర్నూలు పట్టణ ప్రజలందరి తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేను ముఖ్యంగా చెప్పేదేమంటే, గత ప్రభుత్వంలో ఈ స్టేడియం చాలా నీరు గారిపోయింది. ఎందుకంటే మేము ఎలక్షన్స్ అప్పుడు కూడా మంత్రివర్యులు అయినటువంటి టీజీ భరతన్న గారితోనేమి, నేనైతేనేమి చాలాసార్లు ఈ స్టేడియంలో విజిట్ చేయడం జరిగింది. ఇక్కడ ఎన్ని సమస్యలు ఉన్నాయంటే చెప్పలేని సమస్యలు ఉన్నాయి. కర్నూలు ప్రజానికం 6.5 లక్షల జనాభాతో నిండుగా పెరిగిపోయింది గణనీయంగా. కానీ మన స్టేడియం చిన్నగా అయిపోయింది. ప్రజలకు చాలా కష్టమైపోయింది. వాకింగ్ చేయడానికి కూడా చాలా కష్టమైపోయింది. కాబట్టి ఇప్పుడు నేను చైర్మన్ గారికి 2 విషయాలు విన్నవించుకోవడం జరిగింది మన కర్నూలు పట్టణ ప్రజల తరఫున. ఎందుకంటే స్టేడియంలో మనం ఎస్పెషల్లీ ఎలాబరేట్ చేసుకోవాల్సి వచ్చింది. మనకు 2 స్థలాలు ఉన్నాయి ఇక్కడ. మనకు జోరాపురం దగ్గర డంప్ యార్డ్ ఒకటి ఉంది, అది ఆల్రెడీ టౌన్ బయటకు వెళ్ళిపోయింది కాబట్టి అదొక సైట్ ఒకటి. ఇంకోటి వచ్చేసి సాయిబాబా హాస్టల్ దగ్గర వాళ్ళది వాటర్ వర్క్స్ పక్కన 20 ఎకరాలు ఇస్తామని చెప్పారు వాళ్ళు. కాబట్టి ఆ సైటు ఈ సైటు 2 మనం స్టేడియాన్ని కొత్తగా రూపుదిద్దుకోవడానికి మనం అన్ని రకాలుగా చైర్మన్ అయినటువంటి రవినాయుడు గారి ఆధ్వర్యంలో మనం కర్నూలులో ఆ 2 స్టేడియాలను తయారు చేసుకోవాలి కొత్తగా. ఇంత డిఎస్డిఓ గారిని అయితేనేమి ప్రతి ఒక్కరిని ఇంకా ఏం కావాలి మీకు చెప్పండి అని చెప్పేసి మనం చెప్పకముందే సార్ చెప్తా ఉన్నారు. నాకు చాలా గర్వంగా ఉంది అసలు వాస్తవంగా. చైర్మన్కు చాలా సూటబుల్ వ్యక్తిని మనకు చంద్రబాబు నాయుడు గారు సెలెక్ట్ చేశారు. కాబట్టి ఆయన ఆధ్వర్యంలో మన స్టేడియాన్ని దశ దిశలో అభివృద్ధి చేసుకోవడానికి ఖచ్చితంగా నా వంతు పాత్ర సెంట్రల్ నుంచి కూడా ఏ అవకాశం ఉన్నా కూడా ఈ షాప్ నుంచి ఇక్కడ వీళ్ళు పంపిస్తే అక్కడి నుంచి నా వంతు ప్రయత్నం కూడా ఖచ్చితంగా చేసుకుని వస్తానని చెప్పేసి తెలియజేస్తున్నాను. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి క్రీడలు అంటే మక్కువ. క్రీడలని ప్రోత్సహించడం ఆయనకి విద్యార్థి దశ నుంచే ఉంది. మన పిల్లలను కానీ ప్రోత్సహిస్తే మన పిల్లలు ఒలింపిక్స్లో వెళ్ళి మెడల్ తీసుకొస్తాయి. మన దేశ రాష్ట్ర గౌరవం ప్రపంచం అంతా ఇదొక ఎమోషన్, ఇదొక ఆత్మగౌరవం. దీన్ని మనం ప్రోత్సహించాలని చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు నేను ఏ మీటింగ్లో అయినా ఆయన అదే చెప్తారు. ఎంతైనా చేద్దాం, ఎంతైనా ఖర్చు పెడదాం, క్రీడాకారులను ప్రోత్సహించాలని చెప్పి ఆలోచనతో స్పోర్ట్స్ పాలసీ తీసుకొని వచ్చి ఒలింపిక్స్లో కానీ గోల్డ్ మెడల్ తీసుకొని వస్తే 7 కోట్ల రూపాయలు ది బెస్ట్ స్పోర్ట్స్ పాలసీ ప్రకటించింది. 7 కోట్ల రూపాయలు గ్రూప్ 1 పోస్టు, అదేవిధంగా సిల్వర్ మెడల్ కానీ బ్రాంజ్కి కానీ 5 కోట్లు 3 కోట్లు, నేషనల్ గేమ్స్, ఆఫ్రో గేమ్స్, అదేవిధంగా
ఏవైతే నేషనల్ స్టాండర్డ్స్ ఉన్న ఏషియన్ గేమ్స్లోకైనా అన్నిటికీ ఒక్కొక్క పారితోషికం కూడా ప్రకటించడం జరిగింది. మళ్ళీ క్రీడా రంగానికి పూర్వ వైపు వస్తుందని టీజీ వెంకటేష్ గారి దృష్టిలో పెడితేనే ఆయన కూడా సానుకూలంగా వ్యక్తం చేసి ఖచ్చితంగా మీరు ప్రపోజల్స్ పంపించండి, నేను కర్నూలు కానీ నంద్యాల కానీ ఈ జిల్లా ఉమ్మడి జిల్లాలో కానీ ఇంక వేరే ప్రాంతాల్లో కూడా మీరు ఇచ్చే ప్రపోజల్స్ బట్టి నా సొంత నిధులతో కానీ నా ఫ్రెండ్స్తో కానీ నా సహకారంతో నేను కూడా ముందుకు వస్తాను, మీరు అతి తొందరగా ఇయ్యండి అని కూడా చెప్పడం జరిగింది. మా డిఎస్టీఓ గారు కూడా ఒక పూర్తి వినతిపత్రంతో వెంకటేష్ గారిని కూడా కలుస్తారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 6 నెలలు కాకముందే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రభుత్వం వైఫల్యం చెందిందని విమర్శించడం ఎంతమాత్రం సరికాదని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చైర్మన్ రవి నాయుడు అన్నారు. ఈ మేరకు నగరంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. విద్యార్థులకి రీఎంబర్స్మెంట్ ఉంటే దాన్ని 9 లక్షల మందికి చేసింది ఎవరు? నువ్వు కాదా? జీవో నెంబర్ 77 తెచ్చింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు కాదా? 117కి ఆద్యులు ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు కాదా? ఎవరు? మీరు చేసి మీరే జీవోలు తెచ్చారు, మళ్ళీ మీరే పోరుపాటు అంటారు. ఎవరు అర్థం కాల మాకు కూడా. మేము కూడా ఎవరైనా జీవో తెచ్చింది మీరే నాయనా, మరి మీరే తెచ్చి మీరే ధర్నా చేస్తే తెచ్చిన వాళ్ళు ఇంటి ముందుగా ధర్నా చేయాలి. మీకు నిజంగా విద్యార్థుల మీద ప్రేమ ఉంటే మీరు ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి ఇంటికి ధర్నా చేయండి. ఫీజు పోరుపాటు జగన్మోహన్ రెడ్డి ఇంటి ముందర ధర్నా చేసి, అయ్యా జగన్మోహన్ రెడ్డి 4 కంతుల బకాయిలు ఎందుకు పెట్టావు, 2,680 కోట్లు ఎందుకు బకాయి పెట్టావు, స్కాలర్షిప్లు ఎందుకు బకాయి పెట్టావు, తర్వాత ఈబీసీ అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బీసీలకు సంబంధించిన ఏవైతే ఉన్నాయో అవన్నీ ఎందుకు ఆపేశావు, 6,00,000 కోట్లు 6,000 కోట్లకు సంబంధించిన విద్యార్థుల స్కాలర్షిప్లు రీఎంబర్స్మెంట్లు ఇవన్నీ బకాయి పెట్టింది ఎందుకు పెట్టామంటూ ప్లే కార్డు పట్టుకొని జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి కొంప ముందర కూర్చొని నిలేసి తర్వాత వస్తే మేము కూడా మిమ్మల్ని స్వాగతిస్తాం. నిజంగా విద్యార్థులు పక్షాన వీళ్ళు పోరాటం చేస్తారు కాబట్టి తొందరగా మనం కూడా తల తాకట్టు పెట్టైనా ఏదో చేసి మా బాధ మేము పడతాం. ఎందుకంటే 11 లక్షల కోట్లు అప్పు పెడేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు మొన్నే 800 కోట్లు రీఎంబర్స్మెంట్ లోకేష్ గారు చేస్తున్నారు. విద్యాశాఖ మంత్రిగా సంస్కరణలు తీసుకొని వస్తున్నారు. మెగా డిఎస్సి మీద సంతకం పెట్టాం. మార్చి 20-30 తేదీ మధ్యలో డిఎస్సి నోటిఫికేషన్ వస్తూ ఉంది. విద్యార్థులు కూడా విజ్ఞప్తి చేస్తాం, మార్చి 20 నుంచి 30 తేదీ లోపల నోటిఫికేషన్ వస్తూ ఉంది, మీరు ప్రిపేర్ అవ్వండి. ఈ అకాడమిక్ నాటికి మీరు టీచర్లుగా అవుతున్నారు, క్వాలిఫైడ్ పర్సన్స్ అందరూ టీచర్లు అవుతారు, మీరు ఈ ట్రాప్లో పడద్దండి. శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలు శాంతి సౌభాగ్యాలతో జీవించాలని కర్నూలు బ్రాహ్మణ సంఘం ప్రతినిధి సండేలు చంద్రశేఖర్ అన్నారు. ఈ మేరకు స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా జరిగిన ఊరేగింపు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. నగరంలోని సంకల్బాగ్లో వెలసిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ప్రతిరోజు స్వామివారు ఒక వాహనంపై పురవీధుల్లో తిరుగుతూ భక్తులకు దర్శనమిస్తున్నారు. ఈ సందర్భంగా బ్రహ్మోత్సవాల 2వ రోజు స్వామివారు గజవాహనంపై పురవీధుల్లో తిరుగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. నగరంలోని శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం నుంచి ప్రారంభమైన స్వామివారి ఊరేగింపు కార్యక్రమం నగరంలోని ఎన్ఆర్పేట, ప్రకాష్ నగర్ తదితర ప్రాంతాల గుండా కొనసాగింది. ఊరేగింపు ముందు భాగంలో మహిళలు కోలాటం చేస్తూ సందడి చేశారు. నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు స్వామివారిని దర్శించుకుని ఆశీస్సులు అందుకున్నారు. ఈ సందర్భంగా కర్నూలు బ్రాహ్మణ సంఘం ప్రతినిధి సండేల్ చంద్రశేఖర్ మాట్లాడుతూ నగరంలోని శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయని చెప్పారు. స్వామివారిని ప్రతిరోజు భక్తులు దర్శించుకుని ఆశీస్సులు అందుకుంటున్నారని వివరించారు. స్వామివారికి ప్రతిరోజు అభిషేకం, హోమం, దివ్యమంగళ హారతి తదితర పూజా కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని తెలియజేశారు. శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలు శాంతి సౌభాగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు 2వ రోజు స్వామివారి ఊరేగింపు ఉత్సవము దేవదీప్యమానంగా జరుగుతుంది. మహిళా భక్తులు అధికంగా పాల్గొంటున్నారు. ఉదయమే ఈరోజు స్వామివారి అభిషేకము, హోమము, నారాయణ హోమము, దాని తర్వాత వచ్చేసి మధ్యాహ్నము పూట స్వామివారికి దివ్యమంగళారతి కార్యక్రమాలు జరిగినాయి. అనంతరము దాదాపు ఒక 1000 మందికి భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. అందరూ కూడా మళ్ళా సాయంత్రం వచ్చేసి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఈరోజు స్వామివారు శేషవాహనం నిన్న జరిగింది.
ఈరోజు అర్చన వాహనం పైన ఏనుగు పైన ఊరేగుతున్నారు పురవీధుల్లో. ప్రతి ఒక్కరూ పాల్గొనాల్సిందిగా మరోసారి విజ్ఞప్తి చేస్తూ ఓం నమో వెంకటేశాయ. జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని జిల్లా నూతన ఎస్పీ విక్రాంత్ పాటిల్ అన్నారు. ఈ మేరకు నగరంలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆయన ఉద్యోగ బాధ్యతలను స్వీకరించారు. నగరంలోని జిల్లా పోలీస్ అధికారి కార్యాలయంలో జిల్లా నూతన ఎస్పీగా విక్రాంత్ పాటిల్ తన ఉద్యోగ బాధ్యతలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మొదట ఏఆర్ పోలీసులచే గౌరవ వందనం స్వీకరించారు. ఉద్యోగ బాధ్యతలు స్వీకరించిన విక్రాంత్ పాటిల్కు పురోహితులు ఆశీస్సులు అందజేశారు. అనంతరం జిల్లా నూతన ఎస్పీ విక్రాంత్ పాటిల్ మీడియాతో మాట్లాడుతూ కర్నూలు జిల్లా ఎస్పీగా ఉద్యోగ బాధ్యతలు స్వీకరించడం సంతోషంగా ఉందని తెలిపారు. ఈ అవకాశం కల్పించిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు కృతజ్ఞతలు తెలిపారు. జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణకు అందరినీ కలుపుకొని పనిచేస్తామని వివరించారు. మహిళలు చిన్నపిల్లల పట్ల జరిగే నేరాలపై ప్రత్యేక దృష్టి సారిస్తామని ఆయన వివరించారు. ఇటీవల కాలంలో పెరుగుతున్న సైబర్ నేరాలు నివారణకు అవసరమైన గట్టి చర్యలు తీసుకుంటామని వివరించారు. డిజిటల్ అరెస్ట్, ఆధార్ కార్డు నెంబర్తో మోసాలు, క్రెడిట్ కార్డు లిమిట్ గురించి జరిగే సైబర్ మోసాల పట్ల ప్రజలకు అవగాహన కలిగిస్తామని వివరించారు. కళాశాల పాఠశాలల అధ్యాపకులు, మహిళా పోలీసులు మీడియా ద్వారా సైబర్ మోసాల వీడియో క్లిప్పింగ్స్తో ప్రజలకు, విద్యార్థులకు అవగాహన కల్పిస్తామని అన్నారు. అలాగే ఫోక్సో చట్టం గురించి తెలియజేస్తామని వివరించారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో నేరరహిత సమాజాన్ని నిర్మించడం కోసం కృషి చేస్తామని వివరించారు. ఈ కార్యక్రమంలో సదరన్ రీజియన్ హోమ్ గార్డ్ కమాండెంట్ మహేష్ కుమార్, అడిషనల్ ఎస్పీలు హుసేన్ పీరా, కృష్ణ మోహన్తో పాటు డిఎస్పీలు, సిఐలు, ఆర్ఐలు, ఎస్ఐలు పాల్గొన్నారు. ఈరోజు కర్నూలు జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్గా నేను బాధ్యత తీసుకోవడం జరిగింది. సో మొట్టమొదటిగా నాకు ఈ అవకాశం ఇచ్చిన ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారికి, మన డీజీపీ సార్కి ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సో కర్నూలు జిల్లా ఎస్పీగా రావడము చాలా సంతోషకరంగా ఉంది. గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ అనుగుణంగా, తర్వాత మన డీజీపీ సార్ ఇన్స్ట్రక్షన్స్ అనుగుణంగా లా అండ్ ఆర్డర్ మెయింటెనెన్స్లో ఏమేమి చర్యలు తీసుకొని డిస్ట్రిక్ట్లో లా అండ్ ఆర్డర్ మెయింటెనెన్స్కి కృషి చేస్తాము. ముఖ్యంగా క్రైమ్ అగెన్స్ట్ విమెన్ అండ్ చిల్డ్రన్ దానిపైన కట్టడి పైన మా ప్రత్యేక దృష్టి ఉంటుంది. దీంతోపాటు సైబర్ క్రైమ్ ఈ రోజులో చాలా రోజుకి పెరుగుతూ ఉంది. సో అవి డిటెక్ట్ చేయడం ఒక పక్కన అయితే, అవి జరగకుండా చూడడానికి పెద్ద ఎత్తున అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఒకటి ఆల్రెడీ జరుగుతూ ఉంది. నెక్స్ట్ ఇంకా పెంచడానికి చర్యలు తీసుకుంటాము. ఊర్లో ప్రతి కార్నర్లో సీసీటీవీ కవరేజ్ ఉండాలని. సో ఈ పబ్లిక్ రిలేషన్స్తో, పబ్లిక్ హెల్ప్తో, తర్వాత ఇక్కడున్న ఏదైనా కంపెనీలతో సిఎస్ఆర్ ఫండ్స్తో we will try to install more and more CCTV cameras so that not even a single incident goes without covering by any CCTV footage. So ఈ అన్ని దానికి I would like to have full cooperation with all our media friends. We should not neglect small crimes. So small crimes మనం ఆపితే పెద్ద క్రైమ్స్ ఆటోమేటికల్లీ ఆగిపోతాయని నా బాధ ఇది. సో అవన్నీ అరికట్టడానికి మీ కోఆపరేషన్ మాకు చాలా అవసరము. థ్యాంక్ యూ అండి. కర్నూలులో క్రీడా రంగాన్ని ప్రోత్సహించడంలో రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ అందరికీ ఆదర్శప్రాయుడని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చైర్మన్ రవి నాయుడు అన్నారు. జిల్లా పర్యటనకు వచ్చిన ఆయన రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ను ఆయన నివాసంలో కలుసుకొని ఆశీస్సులు తీసుకున్నారు. జిల్లా పర్యటనకు వచ్చిన స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చైర్మన్ రవి నాయుడు రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ను ఆయన నివాసంలో గౌరవపూర్వకంగా కలుసుకుని ఆశీస్సులు తీసుకున్నారు. ఈ సందర్భంగా స్పోర్ట్స్ అథారిటీ ఆంధ్రప్రదేశ్ చైర్మన్ రవి నాయుడు మాట్లాడుతూ కర్నూలు జిల్లాలో క్రీడారంగం అభివృద్ధికి రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ చేసిన కృషి మరువలేనిదని చెప్పారు. ఆయన అందించిన సహకారం వల్లే జిల్లా నుంచి ఎంతోమంది క్రీడాకారులు జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో
క్రీడల్లో పాల్గొని ప్రతిభ కనబరిచారని వివరించారు. తన సొంత నిధులను కూడా ఖర్చు చేసి కర్నూలులో క్రీడా రంగాన్ని ఎంతో ఉన్నత స్థాయికి తీసుకువచ్చారని చెప్పారు. ఎక్కడా రాష్ట్ర స్థాయి పోటీలు జరిగినా కర్నూలు నుంచి క్రీడాకారులు ఖచ్చితంగా పాల్గొంటారని, ఇదంతా రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ అందించిన సహకారమేనని చెప్పారు. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఉన్నంతకాలం రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ గౌరవ సలహాదారుడుగా కొనసాగాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కర్నూలు డిఎస్డిఓ భూపతిరావు, నంద్యాల డిఎస్డిఓ రాజు, జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడు బొల్లవరం రామాంజనేయులతో పాటు వివిధ క్రీడా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. అభివృద్ధి కోసం ఎప్పుడూ గలమెత్తు ఈ కర్నూలు ఉమ్మడి జిల్లాలో క్రీడాకారులకు కళ్ళులాగా ఉండి క్రీడాకారులను ప్రోత్సహిస్తూ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడంలో సొంత నిధులను సైతం వెచ్చించి ఈ జిల్లాలో క్రీడాభివృద్ధికి సహకరించిన పెద్దలు టీజీ వెంకటేష్ గారిని కలవడం, మళ్ళీ మీరు క్రీడల మీద, ఎందుకంటే సారు మొదటి నుంచి క్రీడాభిమాని, కళాభిమాని. మళ్ళా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కొత్త నూతన స్పోర్ట్స్ పాలసీని తీసుకొని రావడం జరిగింది. గేమ్ అడాప్టేషన్, ప్లేయర్ అడాప్టేషన్, P3, P4 మోడల్ని కూడా పాలసీలో తీసుకొని రావడం జరిగింది. పెద్దలు మానవతావాదులు సహాయ సహకారాలు అందించాలని చెప్పి విజ్ఞప్తి చేయాలని చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. కబడ్డీ కావచ్చు, వాలీబాల్ కావచ్చు, ఫుట్బాల్ కావచ్చు, ఏదైనా ప్రతి దాంట్లో కర్నూలు ప్లేయర్స్ అనేది ఖచ్చితంగా ఉన్నారు. దానికి కారణం సహాయ సహకారాలు ఉంటాయని చెప్పి సార్ కూడా తెలియపరిచారు. స్పోర్ట్స్ అథారిటీ తరఫున, రాష్ట్ర ప్రభుత్వం తరఫున సార్కి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ పూర్తి స్థాయి నివేదికలతో సార్ని మరొకసారి కలిసి ఈ క్రీడల్లో భాగస్వాములు చేస్తాం. దాని తర్వాత గౌరవంగా ఈ స్పోర్ట్స్ అథారిటీకి గౌరవ సలహాదారులుగా ఎప్పటికీ మీరు ఉండాలని కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇంతటితో ఈనాటి సిటీ న్యూస్ సమాప్తం. రేపు ప్రసారమయ్యే సిటీ న్యూస్లో కలుద్దాం. నమస్కారం.